హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో సింపుల్గా టమాటా రసం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, 5 టమాటాలను ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న నిమ్మకాయంత సైజు చింతపండును నానబెట్టుకుని నీళ్ళతో పాటు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద రసంని 15 నిమిషాలు మరగనివ్వాలన్నమాట. అన్నీ ఈ విధంగా కలిపి మరిగించడం వల్ల రసం టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా 15 నిమిషాలు మరిగిన తర్వాత దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొంచెం మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ సగం తీసుకున్నానండి. తర్వాత 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు అంతా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన రసంలో వేసుకుని మూత పెట్టి 1-2 నిమిషాలు అలానే ఉంచేయండి. చూసారు కదండి, ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి 2 నిమిషాలు అలానే వదిలేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల పోపు అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయింది. చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా. ఈ టమాటా రసం రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.